హాయ్ అండి. హాయ్ అండి. ఏంటి మీ నెక్స్ట్ సినిమా ఏంటండి మీది? నా నెక్స్ట్ సినిమా ఇంకా పేరు పెట్టలేదండి. ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న సినిమా మాత్రం ల్యాంప్ అని రిలీజ్ అవుతుంది మార్చ్ 14కి. 150 థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. అండ్ రేపు 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ఫిలిం ఛాంబర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది. తప్పకుండా రండి అందరూ. బేసిక్ స్టోరీ లైన్ అంటే ఏం చెప్తారు? బేసిక్ స్టోరీ లైన్ సస్పెన్స్ థ్రిల్లర్ అండి. అంటే ఒక మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. అది అసలు ఏ పర్పస్ మీద జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద మొత్తం స్టోరీ అంతా రన్ అవుతుంటుంది అనమాట. నేను మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాను. పోలీస్ క్యారెక్టర్ అనమాట అది. అలాగే డైరెక్టర్ రాజశేఖర్ గారు. నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఇంతకుముందు 7 చేపల కథ అని ఒక సినిమా తీశారు. సస్పెన్స్ మంచి సెన్సేషనల్ మూవీ అనమాట. ఆ మూవీ ప్రొడ్యూసర్సే దీనికి కూడా ప్రొడ్యూసర్స్. జీవీఎన్ శేఖర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు. ఇప్పుడు మా సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది అని చెప్పేసి హోప్ఫుల్గా ఉన్నాం. మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి మనకి 150 థియేటర్స్ దొరికినాయి. తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటకలో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ తమిళ్ అండ్ హిందీలో కూడా డబ్బింగ్ అయ్యి రెడీగా ఉంది. బిజినెస్కి రెడీగా ఉందన్నమాట. అంటే హీరోయిన్స్ అది ఎవరంటే? హీరోయిన్ మధుప్రియ అండి. నెక్స్ట్ ఇంకొక హీరో కూడా ఉన్నారు, కోటి అని అతను. తర్వాత పేరేదో ఉందండి లేడీ, తను కూడా ఉన్నారు. మ్యూజిక్ శ్రీ వెంకట్ గారు. శ్రీ వెంకట్ గారు చాలా మూవీస్ చేశారండి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మంచి 3 సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్ అనమాట. మనకి సినిమా మనం యూట్యూబ్లో కొట్టి చూస్తే కూడా వస్తున్నాయి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. మెసేజ్ కూడా ఉందండి. కాకపోతే ఓన్లీ మెసేజ్ చెప్తే ఎవరు వినరు కదా. అందుకని యూత్కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్, మంచి రొమాన్స్ అండ్ కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్ అంతా అనమాట. ల్యాంప్ సినిమా పేరే ల్యాంప్ అండి. కథ మొత్తం ల్యాంప్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అంటే ఆ ల్యాంప్లో ఎవరో ఉన్నారు, ఉండి ఇవన్నీ మర్డర్స్ చేస్తున్నారు అనేది లోపల ఉండే స్టోరీ అనమాట. దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది. అంటే యాక్చువల్లీ అది ఆల్రెడీ మీకు మదనపల్లిలో ఒక స్టోరీ జరిగింది. రియల్ స్టోరీ కాదు అది. రియల్ ఒక పాప చనిపోతే వాళ్ళ ఫాదరు ఏదో బలిస్తే మళ్ళీ పుడుతుంది, మా పాప బతికొస్తుంది అనే ఉద్దేశంతో వాడు బలిస్తూ ఉంటాడు. ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకొని దాని ప్రకారం మనం సినిమా చేశారు. అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మార్చి 14కి రిలీజ్ అవుతుందండి. మార్చి 14కి 3 స్టేట్స్లో రిలీజ్ అవుతుంది. మొత్తం 150 థియేటర్స్. డెఫినెట్గా మా మూవీ సక్సెస్ అవుతుందని హోప్ఫుల్గా ఉన్నాం. మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. అయితే డెఫినెట్గా మంచి సక్సెస్ కొడతాం. బ్లాక్ మ్యాజిక్ కదా అంటున్నారు. ఏమైనా కాంట్రవర్సీలు అయ్యి ఉంటాయా సినిమాలు? అంటే అలాంటివి అంటే కాంట్రవర్సీలు అయితే ఏమి ఉండవండి. కాంట్రవర్సీ లేకపోతే చెప్పుకుంటుంది అంటారా? ఉంటాయి అవి, కానీ మేము ముందు చెప్పం. సీక్రెట్స్ రిలీజ్ అయిన తర్వాత జరుగుతాయి. అవన్నీ జరిగాయి. అంటే అన్న మతాలని, కులాలని అంతా వచ్చేసారా అలాంటివి? మటర్ అంటే మ్యాజిక్ అన్నారు కదా, బ్లాక్ మ్యాజిక్ దీని మీద ఉంటుంది. చూస్తారుగా మీరే. మొత్తం నేనే చెప్పేసి మళ్ళీ మీరు చూడరు. అంటే ఈ మధ్య అంటే మటర్ మిస్టరీలు అయ్యా అంటే జనాలు బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. అవునండి, అందుకే ఆ జానర్లో తీసుకున్నాము. డెఫినెట్గా అందరూ ఇంట్రెస్ట్గా చూస్తారు. పెట్టిన రూపాయికి 2 రూపాయల ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. హీరోయిన్ కొత్త వాళ్ళండి? అక్కడి నుంచి హీరోయిన్స్ ఆల్రెడీ ఇంతకుముందు 2-3 మూవీస్ చేసిన వాళ్ళండి. మంచి మూవీస్ చేశారండి? నాకంత ఐడియా లేదు వాళ్ళ మూవీస్ అనేది, చేసిన వాళ్ళే. యూత్కి బాగా అట్రాక్ట్ అన్నారు. అంటే గ్లామర్గా ఉంటుందండి. గ్లామరస్ రోల్స్, యూత్కి కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి దాంట్లో. చెప్పేస్తున్నారు. ఎంజాయ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అట్లా.